రైతాంగ సాయుధ పోరాటాన్ని కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థం కోసం వాడుకుంటాయన్నారు సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి. సాయుధ పోరాటంపై బషీర్బాగ్లో జరిగిన సమావేశానికి సురవరం చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయుధ పోరాటాన్ని 3 భాషల్లో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. కమ్యూనిస్టులు, ప్రజా సంఘాల పోరాటం ద్వారానే నిజాం వెనక్కి తగ్గారన్నారు. అప్పటి కేంద్ర ప్రభుత్వ బలగాలను నిజాం లొంగరాని మతతత్వం పార్టీలు ప్రచారం చేస్తున్నాయన్నారు సురవరం సుధాకర్ రెడ్డి. సాయుధ పోరాటంలో ముస్లింలు కూడా పాల్గొన్న విషయాన్ని నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు సురవరం. ఒక నినాదం వచ్చినప్పుడు అనల్ మాలిక్ అంటే ప్రతి ముసల్మాన్ హైదరాబాద్ సంస్థానంలో రాజు. సర్వదేవ పట్ల రామనాథం గారు వరంగల్లో ఆజంజాయిలో సమ్మె చేయించాడు. ఒక మౌలవి సాబ్ వచ్చి మీరు సమ్మె చేస్తే ఇది మన నిజాంకు వ్యతిరేకంగా పెడుతుంది, మీరందరూ కూడా రాజులే కాబట్టి సమ్మె విరమించమంటే ఒక కార్మికుడు లేచి నేను కూడా రాజులే, కానీ ఈ రాజుకు రోజు కూలి 8 అణాలు, మేము నీ మాట వినం అని ఆయన చెప్తే మొత్తం కార్మికులు ఆయనతో పాటే సమ్మెలో పాల్గొంటారు. రైల్వే రోడ్ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఎక్కువ మంది ముస్లిం కార్మికులు ఉండేవాడు. గత త్యాగాలు, గత పోరాటాలు, గత ఉద్యమాలు అవి రోజు రోజుకు వక్రీకరించడానికి కుట్ర జరుగుతాం. అందులో తెలంగాణ సాయుధ పోరాటాన్ని కూడా హిందూ ముస్లిం కొట్లాటగా లేకుంటే పోరాటంగా చిత్రీకరించడం అంటే ఇది మత పిచ్చి గలవాళ్ళు మత రంగు పులిపేటువంటి దురుద్దేశం చేసిన తరుణంలో హైదరాబాద్ జిల్లా పార్టీ ఒక గతాన్ని ఒకసారి వివరిస్తూ దానికి సంబంధించినటువంటి అంశాలను క్రోడీకరిస్తూ తెలంగాణ సాయుధ పోరాటం ఎలా సాగింది, ఎలా ఆరంభమైంది, ఎలా కొనసాగింది, ఎలాంటి విజయాలు సాధించింది అని సంక్షిప్తంగా తెలుగులో, ఇంగ్లీష్లో, ఉర్దూలో ముద్రించడానికి తీసుకున్న నిర్ణయం ఇది సరి అయిన సమయంలో సముచిత నిర్ణయం అని చెప్పి హైదరాబాద్ జిల్లా పార్టీని అభినందిస్తారు.